ఒక చిన్న మంచి కథ. అదృష్టం ఎందుకని అందరినీ వరించదు? ఓ వయోవృద్ధుడు ఒక పెద్ద కట్టెల మోపును అతి కష్టం మీద తలపై మోస్తూ నిదానంగా నడిచొస్తున్నాడు. ఎదురుగా ఆ దేశపు మహారాజు గుర్రం మీద వచ్చాడు. దయాగుణము, దానగుణము ఉన్నటువంటి ఆ రాజు ఆ వృద్ధుని కష్టాన్ని చూసి, తాతా, అదిగో ఆ కనిపిస్తున్న మంచి గంధపు చెట్లు గల అడవంతా ఇక నుండి నీ సొంతం. ఇందులో 200కు పైగా మంచి గంధపు చెట్లు ఉన్నాయి. వాటితో ఆనందంగా జీవించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓ నెల గడిచాక అదే దారి వెంట రాజు వస్తూ ఉండగా ఎదురుగా అదే వృద్ధుడు తలమీద పెద్ద బొగ్గుల బస్తాతో కనిపించాడు. మహారాజు, ఏమిటి తాత, బొగ్గుల బస్తా మోసుకొస్తున్నావు అని అడగ్గా వృద్ధుడు, మహారాజా, మొదట కట్టెలు కొట్టుకుంటూ బ్రతికాను. అప్పుడు ఒక పూటే కడుపు నిండేది. మీరు 200 చెట్లు గల అడవిని నా సొంతం చేశారు. వెంటనే ఆ చెట్లన్నీ నరికి తగలబెట్టి బొగ్గులు చేశాను. ఇప్పుడు బొగ్గుల వ్యాపారంలో 3 పూటల భోజనం చేస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నాను అన్నాడు. అదృష్టం అందరినీ వరిస్తుంది, కానీ దాన్ని ఎంతమంది ఏ విధంగా కాపాడుకోగలరు అనేది ఈ కథ సారాంశం. థ్యాంక్ యూ.